ఓం శాంతి 5/2/2026 మధురమైన పిల్లలు, మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తులుగా చేసి సద్గతిని ఇవ్వడానికి మరియు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. ప్రశ్న: తండ్రి భారతవాసీ పిల్లలైన మీకు ఏ స్మృతులను ఇప్పించారు? జవాబు: ఓ భారతవాసీ పిల్లలు, మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. బంగారం మరియు వజ్రాల మహళ్లు ఉండేవి. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశం అన్నీ మీవిగా ఉండేవి. భారత్ శివ్ బాబా ద్వారా స్థాపించబడిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్లీ అటువంటి భారత్ తయారవ్వనున్నది. పాట: నయనహీనులకు దారి చూపించండి ప్రభు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలు ఈ పాటను విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు ఓ బాబాని అన్నారు. వారిని ఈశ్వర అని కూడా అంటారు, పిత అని కూడా అంటారు. ఏ పిత? పరం పిత. ఎందుకంటే తండ్రులు ఇద్దరున్నారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ బాబా అని పిలుస్తారు. అచ్చా, మరి బాబా పేరేమిటి? శివ. వారు నిరాకారునిగా పూజింపబడతారు. వారిని సుప్రీం ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని సుప్రీం అని అనరు. ఉన్నతోన్నతమైన వారు, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. నా తండ్రి ఎవరు అన్నది ఆత్మలు మర్చిపోయారు. ఓ గాడ్ ఫాదర్, నయనహీనులైన మాకు నయనాలివ్వండి, అప్పుడు మేం మా తండ్రిని గుర్తించగలము. భక్తి మార్గపు భ్రమించడం నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కోసం 3వ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు. ఎందుకంటే తండ్రే కల్పకల్పము భారత్లోకి వచ్చి భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడిది కలియుగము. కలియుగం తర్వాత సత్యుగం రానున్నది. ఇది పురుషోత్తమ సంగం యుగము. అనంతమైన తండ్రి వచ్చి పతితంగా భ్రష్టాచారులుగా అయిపోయిన వారిని పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములు భారత్లో ఉండేవారు. లక్ష్మీనారాయణుల వంశావళి యొక్క రాజ్యం ఉండేది. నేటికి 5000 సంవత్సరాల క్రితం సత్యుగంలో శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇది పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు. భారతవాసులైన మీరు నేటికి 5000 సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. భారత్కు చాలా మహిమ ఉండేది. బంగారం మరియు వజ్రాల మహళ్లుండేవి. ఇప్పుడైతే అవేవీ లేవు. ఆ సమయంలో ఇంకే ధర్మమూ ఉండేది కాదు. కేవలం సూర్యవంశీయులే ఉండేవారు. చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సూర్యవంశీ రాజ్యానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పటికీ కూడా ఈ లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేస్తూ ఉంటారు. కాని లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడుండేది, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇదెవ్వరికీ తెలీదు. పూజ చేస్తారు కాని వారి గురించి తెలీదు అంటే అది అంధవిశ్వాసమైనట్లు కదా.
శివుని పూజను, లక్ష్మీనారాయణల పూజను చేస్తారు, కాని వారి జీవిత చరిత్ర గురించి కూడా తెలీదు. ఇప్పుడు భారతవాసులు స్వయంగా అంటున్నారు, మేము పతితంగా ఉన్నాము, పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేసే తండ్రి రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణరాజ్యం నుండి విముక్తులుగా చేయండి. తండ్రే వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. సత్యుగంలో తప్పకుండా ఒకే రాజ్యం ఉండేదని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా మాకు మళ్లీ రామరాజ్యం కావాలి అని, పతితమైపోయిన గృహస్థ ధర్మం పావనమైందిగా అవ్వాలని అనేవారు. మనం స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. దీనిని నరకం, ఆసురీ ప్రపంచమని అంటారు. ఈ భారతే దైవీ ప్రపంచంగా ఉండేది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు, అంతేకాని 84 లక్షల జన్మలు కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు వాస్తవానికి శాంతిధామ నివాసులు, మీరిక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చారు. 84 జన్మల పాత్రను అభినయించారు. పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది కదా. పునర్జన్మలు 84 ఉంటాయి. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రి పిల్లలైన మీతో అనగా ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాలలో మనుషులకు భక్తి మార్గపు విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పం భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు పతితులు ఒక్కరు కూడా ఉండేవారు కాదు. ఈ సమయంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. గీతలో శ్రీకృష్ణ భగవాన్ వాచ అని రాశారు. వారైతే గీతను వినిపించలేదు. మనుషులకు తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలీదు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. హిందూ అనేది ధర్మమేమీ కాదు. ముఖ్యమైన ధర్మాలు 4. మొదటిది ఆది సనాతన దేవీదేవతా ధర్మం. సూర్యవంశం మరియు చంద్రవంశం రెండింటినీ కలిపి దేవీదేవతా ధర్మమని అంటారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండేది కాదు. 21 జన్మలైతే మీరు సుఖధామంలో ఉండేవారు. ఆ తర్వాత రావణ రాజ్యం, భక్తి మార్గం ప్రారంభమవుతుంది. భక్తి మార్గం అనేది కిందకు దిగేటువంటిది. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. ఇప్పుడిది ఘోర అంధకారమయమైన రాత్రి. శివ జయంతి మరియు శివరాత్రి ఈ 2 పదాలను ఉపయోగిస్తారు. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు వస్తారు. భారతవాసులు ఘోర అంధకారంలోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజను చేస్తూ ఉంటారు, కాని ఒక్కరి జీవిత చరిత్ర గురించి కూడా తెలీదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా తయారవ్వాల్సిందే. ఈ డ్రామాను, ఈ సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు. అది భక్తి యొక్క జ్ఞానము, ఫిలాసఫీ. అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానమేమీ కాదు. తండ్రి అంటారు, నేనొచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామం, శాంతిధామం యొక్క మార్గాన్ని తెలియజేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు, నేటికి 5000 సంవత్సరాల క్రితం సుఖధామం ఉండేది. ఆ సమయంలో మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు. సూర్యవంశీ రాజ్యం ఉండేది. మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు. అక్కడ 9 లక్షల జనాభా అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని నేటికి 5000 సంవత్సరాల క్రితం చాలా షావుకారులుగా తయారు చేశాను. ఎంతో ధనాన్ని ఇచ్చాను. దాన్ని మీరెక్కడ పోగొట్టుకున్నారు? మీరెంత షావుకారులుగా ఉండేవారు? భారత్ ఏమని పిలువబడేది?
భారతే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండము. వాస్తవానికి ఇదే అందరి తీర్థస్థానము. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రి యొక్క జన్మస్థానము. ఏ ఏ ధర్మాల వారైతే ఉండేవారో అందరికీ తండ్రి వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు రావణరాజ్యం మొత్తం సృష్టి అంతటిపైన ఉంది. కేవలం ఒక్క లంకలోనే ఉండేది కాదు. అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. సూర్యవంశీ రాజ్యమున్నప్పుడు ఈ వికారాలే ఉండేవి కావు. భారత్ నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు వికారిగా ఉంది. సత్యుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది. వారే మళ్లీ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు ఆసురీ సాంప్రదాయులుగా అయ్యారు. మళ్లీ దైవీ సాంప్రదాయులుగా అవుతారు. భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు పేదదిగా అయింది. అందుకే భిక్షం అడుగుతున్నారు. తండ్రి అంటారు, మీరెంత షావుకారులుగా ఉండేవారు. మీకు లభించినంత సుఖం ఇంకెవ్వరికీ లభించదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశం అన్నీ మీవిగానే ఉండేవి. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. భారత్ శివ్ బాబా ద్వారా స్థాపించబడిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఆ కొత్త ప్రపంచంలో దేవీదేవతలు రాజ్యం చేసేవారు. రాధాకృష్ణులకు పరస్పరంలో ఏం సంబంధముంది అనేది కూడా భారతవాసులకు తెలీదు. ఇరువురు వేరువేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అయ్యారు. ఈ జ్ఞానం మనుషులెవ్వరిలోనూ లేదు. పరంపిత పరమాత్మే జ్ఞానసాగరుడు. వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. మీ పరంపిత పరమాత్మ శివుణ్ణైన నన్ను స్మృతి చేయండి. స్మృతితోనే సతోప్రధానంగా అవుతారు. మీరిక్కడకు మనుషుల నుండి దేవతలుగా మరియు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే వస్తారు. ఇప్పుడిది రావణరాజ్యము. భక్తి మార్గంలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది. రావణుడేమీ ఒక్క సీతను మాత్రమే అపహరించలేదు. భక్తి చేసే మీరందరూ రావణుడి పంజాలో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా పంచవికారాల రూపీ రావణుడి జైల్లో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. ఇప్పుడు తండ్రి మళ్లీ స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాని ఇప్పుడెవరికైతే చాలా ధనముందో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. అలా కాదు. ఇప్పుడిది నరకము. అందరూ పతితంగా ఉన్నారు. అందుకే గంగలోకి వెళ్లి స్నానం చేస్తారు. గంగ పతిత పావని అని భావిస్తారు. కాని పావనంగా ఎవ్వరూ అవ్వరు. పతిత పావనుడు అని తండ్రిని మాత్రమే అంటారు, నదులను కాదు. ఇదంతా భక్తి మార్గము. తండ్రే వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు ఇదైతే తెలుసు, ఒకరు లౌకిక తండ్రి, రెండవది అలౌకిక తండ్రి అయిన ప్రజాపిత బ్రహ్మ, మరియు వారు పారలౌకిక తండ్రి. ముగ్గురు తండ్రులున్నారు. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారు చేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలో పునర్జన్మలు తీసుకుంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మే అంటుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఏ దేహదాన్ని స్మృతి చేయకండి. ఇప్పుడిది మృత్యులోకం యొక్క అంతిమము. అమరలోకం స్థాపన అవుతుంది.
మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యుగంలో ఒక్క దేవతా ధర్మమే ఉండేది. ఆ తర్వాత త్రేతాలో చంద్రవంశీ, సీతారాములు ఉండేవారు. పిల్లలైన మీకు మొత్తం చక్రం అంతటినీ స్మృతినిప్పిస్తారు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్థాపన చేసేది తండ్రే. మనుషులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. వారందరూ భక్తి మార్గపు గురువులు. భక్తి మార్గంలో మనుషులు అనేక రకాల చిత్రాలను తయారుచేసి పూజించి వెళ్ళి నీటిలో ముంచి మునిగిపో మునిగిపో అనంటారు. చాలా పూజలు చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు. కాని అక్కడ తినేది ఆ బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అనంటారు. ఎంతటి అంధవిశ్వాసము! ఇప్పుడు వారికెవరు అర్థం చేయించాలి? తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. మీరిప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపనవుతోంది. ప్రజలైతే చాలామంది తయారవ్వనున్నారు. కోట్లలో కొందరో రాజులుగా అవుతారు. సత్యుగాన్ని పుష్పాల తోట అనంటారు. ఇప్పుడిది ముళ్ళ అడవి. ఇప్పుడు రావణ రాజ్యం మారుతోంది. ఇది వినాశనం అయ్యేదే ఉంది. ఈ జ్ఞానం ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. లక్ష్మీనారాయణలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. భక్తి మార్గంలో ఎవ్వరికీ తండ్రి గురించే తెలీదు. తండ్రే రచయిత. బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా రచనే. పరమాత్మను సర్వవ్యాపి అనన్నట్లయితే అందరూ తండ్రులైపోతారు. వారసత్వపు హక్కు ఉండదు. తండ్రైతే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఎవరైతే మొట్టమొదట సత్యుగంలోకొస్తారో 84 జన్మలను వారే తీసుకుంటారు అని కూడా అర్థం చేయించారు. క్రిస్టియన్లకు ఎన్ని జన్మలుంటాయి? 40 జన్మలు ఉండొచ్చు. ఈ లెక్క తీయడం జరుగుతుంది. ఒక్క భగవంతుణ్ణి వెతికేందుకు ఎంతగా భ్రమిస్తారు. ఇప్పుడు మీరు భ్రమించరు. మీరు కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇది స్మృతి యాత్ర. ఇది పతితపావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపి అని అంటారు. అరే, ఆత్మే కర్మలనుసారంగా మరొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. ఈ సమయంలో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. అక్కడ వికర్మలు జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన మరియు అర్థం చేయించాల్సిన విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే నంబర్వార్ పురుషార్థానుసారంగా ముళ్ల నుండి పుష్పాలుగా అయ్యే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ముళ్ల నుండి పుష్పాలుగా అయ్యి పుష్పాల తోటను, సత్యుగాన్ని స్థాపన చేసే సేవ చేయాలి. ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. రెండవ పాయింట్, తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్నే అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఏ దేహధారిని కాదు. వరదానము. నిందా, స్తుతి, జయ పరాజయాలలో సమాన స్థితిలో ఉండే బాబా సమాన, సంపన్న మరియు సంపూర్ణ భవ. ఎప్పుడైతే ఆత్మకు సంపన్న మరియు సంపూర్ణ స్థితి తయారవుతుందో అప్పుడు నిందాస్తుతి, జయ పరాజయాలు, సుఖ దుఃఖాలు
అన్నింటిలోనూ సమానత ఉంటుంది. దుఃఖంలో కూడా ముఖంపై లేక మస్తకంపై దుఃఖపు అలకు బదులుగా సుఖం లేక సంతోషపు అల కనిపించాలి. నింద వింటూ కూడా ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వం చేయడానికి ఇవి మహిమాయోగ్య పదాలు అని అనుభవం అవ్వాలి. ఇటువంటి సమానత ఉండాలి. అప్పుడు బాబా సమానమైన వారు అనంటారు. వృత్తిలో కొద్దిగా కూడా వీరు శత్రువులు, నిందించేవారు లేదా వీరు మహిమ చేసేవారు అన్నది రాకూడదు. స్లోగన్: నిరంతర యోగాభ్యాసం పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే ఫస్ట్ డివిజన్లో నంబర్ లభిస్తుంది. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత ఏమిటంటే అనేకులున్నప్పటికీ ఒకటిగా ఉండటం. మీ అన్ని సేవా కేంద్రాల వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే వీరు అనేక మంది కాదు, ఒక్కరే అని అందరికీ అనుభవం అవ్వాలి. మీ ఏకత యొక్క వైబ్రేషన్లు పూర్తి విశ్వంలో ఏకధర్మాన్ని, ఏకరాజ్యాన్ని స్థాపన చేస్తాయి. కావున విశేషమైన అటెన్షన్ పెడుతూ భిన్నత్వాన్ని తొలగించి ఏకతను నిలపండి. ఓం శాంతి.